హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. మనకి మొదటి రోజు జున్ను పాలు అయితే ఒక వంతు జున్ను పాలకి 3 వంతుల వరకు నార్మల్ మిల్క్ పడతాయి. కానీ నేను తీసుకున్న జున్ను పాలు కొద్దిగా పలచగా ఉన్నాయి. అందుకని నేను ఒక వంతు జున్ను పాలకి ఒక వంతే నార్మల్ మిల్క్ కలిపాను. ఇప్పుడైతే నేను ఎలా జున్ను తయారు చేశానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు జున్ను పాలు పోసుకున్నాను. జున్ను పాలు పోసిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నార్మల్ మిల్క్ పోసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుము యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పంచదార 2 యాడ్ చేసుకుంటే మన జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన బెల్లం పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకుని అందులోకి ఈ పాలను వడగట్టుకోవాలి. ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని కానీ లేకపోతే వెడల్పుగా ఉండే దాకను కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి అడుగున మచ్చపడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న జున్ను పాలను పెట్టి మూత పెట్టి పైన విజిల్ పెట్టకుండా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. జున్నుని బాగా ఎక్కువసేపు కుక్ చేసినా కూడా అది ఒక రబ్బర్ లాగా తయారవుతుంది, మనకు స్మూత్గా ఉండదు. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఒక చాకుని తీసుకుని ఈ జున్నులో గుచ్చి చూస్తే చాకుకి ఎక్కడా కూడా జున్ను అంటుకోలేదు, పాలులాగా అలా ఏమీ అవ్వలేదు. ఇప్పుడు మనకి జున్ను రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ జున్ను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తింటూ ఉంటే నోట్లో పెట్టుకోగానే జున్ను కరిగిపోతుంది. చాలా బాగా కుదిరింది. కొత్తగా జున్ను వండేవారు కూడా ఒకసారి ఈ కొలతలతో జున్ను వండితే చాలా టేస్టీగా వస్తుంది.